మీరు మిథున రాశిలో జన్మించారా? మీరు మిథున రాశిలో జన్మిస్తే 2వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. యమునా నది పుష్కరాలొస్తాయి. మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకొస్తాడు. ప్రెజెంట్ ఏందంటే మిథున రాశి వారికి గత 2 సంవత్సరాల నుండి అసలు వారి యొక్క జీవన విధానంలో చాలా వరకు నష్టాలు. ఎంత నష్టం అంటే పూర్తిగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయల డబ్బు మొత్తం నష్టం ఆవిరైపోతూనే ఉంటది. ఎటు చూసినా కూడా వ్యాపారం బాగానే నడుస్తది. కానీ చేతిలో డబ్బులు నిలబడదు. డబ్బులంతా కూడా అప్పుల పాలైపోతూ ఉంటారు. మీరు సంపాదించిన ప్రతి పైసా ఏమవుతుందంటే ఈఎంఐలు కట్టలేకపోతారు. అప్పులు పెరిగిపోతాయి. 3 చొప్పున, 4 చొప్పున, 5 చొప్పున తీసుకురావాల్సి వస్తది. ఎప్పుడు కూడా డబ్బుకు మీకు చాలా వరకు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ ఆ భగవంతుడు ఏం చేశాడంటే ప్రతి మనిషికి ఒక టైం ఇస్తాడు. ప్రతి మనిషికి ఒక మంచి టైం అన్నది వస్తది ఖచ్చితంగా. అది ఇప్పుడొచ్చింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురుడు ద్వితీయ స్థానంలోకి వస్తాడు మిథున రాశి నుండి చూస్తే. ప్రతి 12 ఇయర్స్‌కి ఒకసారి. ఇప్పుడు ఆ టైం అనేది ఇంకొక 2 నెలల్లో మీకు స్టార్ట్ కాబోతుంది మిథున రాశి వారికి. మీరు సిద్ధంగా అండి. మీరు టెన్షన్ పడకండి. మీరు అసలు ఆదుర్దా చెందకండి. ఈ అవకాశాన్ని గనక మీరు మిస్ చేస్తే మళ్ళీ 12 ఏళ్ళు ఆగవలసొస్తది. ఫస్ట్ మీరు మిథున రాశిలో మీరు జన్మిస్తే మీరు ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరుకున్నటువంటి డిగ్రీస్ ఎన్ని, ఫ్రీక్వెన్సీ ఎంతో చూసుకోండి. మీరు పుట్టినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ గోచార స్థితిగతులు మాత్రం బాగానే ఉన్నాయి మిథున రాశి వారికి. మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారండి. ఎందుకంటే మిథున రాశిలో పుట్టినటువంటి వారు కారణ జన్ములు ఒక విధంగా మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు. బుధుడు జ్ఞానకారకుడు, తెలివితేటలు, వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా మీకు కలిసొస్తాయి. ఈ సంవత్సరం చూడండి. ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశి నుండి ద్వితీయ స్థానంలోకి వస్తాడో మీరు మీ తలరాతలు చేంజ్ కాబోతున్నాయి. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. మీరు డబ్బు బాగా సంపాదించబోతున్నారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో మంచి ఉన్నతి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేస్తారు. సొంతంగా ఒక 10 మందికి ఉపాధి కల్పించే శక్తి మీలో కలుగుతుంది. కాబట్టి మీరు మిథున రాశిలో పుడితే ఒక్కసారి నన్ను పర్సనల్‌గా గానీ, ఫోన్ లైన్‌లో గానీ ప్రయత్నించండి. కలిసే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది మీకు.